ఇక్కడ వరకు ఆగిపోతుంది సార్ తెలంగాణ బచావ్ మూవ్మెంట్, ఇక్కడతో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా తగలబెడతామంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎవరు తగలబెట్టారో ఏమో తెలియదు, కానీ అక్కడ జ్యువెలరీ షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి ఒక షాప్ రెడీ చేసుకుంటున్నాడు. అప్పటికి ఆయన ఆ ఫర్నిచర్ని లేకపోతే ఇతరత్ర సామాన్ రెడీ చేసుకుంటున్నాడు. సో ఆయన షాప్ తగలబడిపోయి షాప్ని తగలబెట్టారు. సో దీని వెనుక ఉంది కొంతమంది అని చెప్పి అక్కడ ఓనర్లు కూడా మాట్లాడుకొచ్చారు. సో చాలా క్లియర్గా దీని వెనుక ఎవరున్నా కూడా ఇక్కడ షాప్ పెట్టకూడదు అనేటువంటి నిరసనతోనే షాప్ తగలబెట్టడం జరిగింది. ఇంకా తగలబెడదామంటున్నారు. సో ఎలా చూస్తారు దీన్ని? ముందుగా అందరికీ నమస్తే. నేను ఒక విషయం చెప్తున్నాను. నిన్న షాప్స్ క్లోజ్ చేసింది ఏదో బంధు పిలుపునిచ్చి ఏదో పిలుపునిచ్చి కాదు సార్. మీరు వాస్తవం తెలుసుకోవాలి. నిన్న పాల్చిగుట్టలో కానీ అనేక చోట్ల వీళ్ళ సమాజం ఏవైతే ఉందో మార్వాడి సమాజాలు ఉన్నాయి కదా, వీళ్ళందరికి సంబంధించి ఒక జాగరణ ప్రోగ్రామ్ జరిగింది మొన్న రాత్రి జాగరణ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత నిన్నంతా కూడా వాళ్ళు కలుస్తారు. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ ఇవంతా కూడా ప్రోగ్రామ్ జరిగేదే. మేము కూడా అనేక చోట్ల అటెండ్ అయినటువంటి కార్యక్రమం నిన్నంతా జరిగింది. అది నేను అన్ని చోట్ల షాప్స్ బంద్ ఉన్నాయి బికాస్ ఆఫ్ వాళ్ళ జాగరణ ప్రోగ్రామ్. అది ప్రతి సంవత్సరం జరిగేదే. దీన్ని ఎవరు భయపెట్టింది కాదు, ఎవరు బంధు పిలిపించింది కాదు. దీన్ని ఎవరి ఖాతాలో వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. ఈ గోబ్యాక్ మార్వాడీలకే వర్తిస్తుందా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ని రెండు రకాలుగా చూడాలండి. ఒకటి గోబ్యాక్ దేనికంటున్నారు, ఒకటేమో గోబ్యాక్ అంటున్నారు, మార్వాడీలు అంటున్నారు, ఇంకోటి జిఎస్టీ బిల్ అంటున్నారు, జీరో బిల్ అంటున్నారు. సార్, ఆర్థిక విషయాలకి ఒక కమ్యూనిటీకి ఏ విధంగా టైప్ చేస్తారు? నిజంగా ఒక వ్యాపారవేత్తలు ఒక కమ్యూనిటీ వాళ్ళలో లేకపోతే ఇంకోళ్ళో ఒక దొంగ బిల్లులతోనో లేకపోతే జిఎస్టీ కట్టకుండానో వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవడైనా అరెస్ట్ చేయాల్సిందే కదా. ఇట్ ఈస్ అ ప్రాసెస్ కదా. నేనేమంటున్నా, జిఎస్టీ గురించి చాలా మంది మరి తెలుసో నేను చెప్తున్నా సార్. జిఎస్టీ సోర్స్ దగ్గర డిడక్ట్ అవుతుంది. వీడికి కట్టినా కట్టకపోయినా ఆ భారము ఎవరి పేరు మీద ఎవరైతే కొంటుండో ఫైనల్, ఒకవేళ ఈ షాప్ కీపర్ కనుక జిఎస్టీని కొట్టినా అది ఎండ్ యూజర్కి అది యూజ్ అవుతుంది తప్ప సోర్స్లో ఆల్రెడీ జిఎస్టీ డిడక్ట్ అవుతుంది. ద నేచర్ ఆఫ్ ద జిఎస్టీ ఈజ్ లైక్ దట్. జిఎస్టీ అనేది ఆ ఫామే అటువంటి టాక్సేషన్ సిస్టమ్ అది బేసికలీ. జిఎస్టీ కానివ్వండి, మీరు అంటున్నటువంటి రెండు సబ్జెక్టులు కానివ్వండి వేరే కావచ్చు. ఒక నిమిషం సార్, నేను చెప్తాను. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. ఆ రెండు వేరే కావచ్చు, కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ట్యాక్స్లు అనేది తక్కువ చేసి చూపించవచ్చు కదా, లావాదేవీలు తక్కువ చేసి చూపించవచ్చు కదా, ట్యాక్స్లు తక్కువ అవ్వచ్చు కదా. దానికి కమ్యూనిటీకి ఏం సంబంధం? 100% ట్యాక్స్ అవైడర్స్ ని అరెస్ట్ చేయాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే, ముక్కు పిండి డబ్బులు కట్టాల్సిందే. ఈ దేశ ప్రజలకు సంబంధించిన సొమ్ము అది మార్వాడీలా, అగర్వాలా, తెలుగోడా, కొమటోడా, తమిళోడా, కర్ణాటకోడా, నార్త్ ఇండియా చూడాల్సిన అవసరం లేదు. ఆ ఎన్ఆర్ఐ అయినా చూడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర అయినా సరే ముక్కు పిండి వసూలు చేయాలి. ఇది ఆర్థిక అంశం, ఇది ఎకానమీకి సంబంధించిన అంశం, వ్యాపారానికి సంబంధించిన అంశం, ఒక కులానికి, ఒక మతానికి, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా అయితే నేను అడుగుతున్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఈరోజు మీరు అంటారు ఆల్రెడీ హిందూ సమాజం డివైడ్ అయింది, ప్రపంచంలో మనుషులు డివైడ్ అయిపోయినారు. మొన్నటి వరకు కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నారు, బాపనోళ్ళని తిట్టిర్రు, రెడ్లను తిట్టిర్రు, బీసీ రిజర్వేషన్లు అన్నారు, మళ్ళా దాంట్లో నార్త్ ఇండియా అన్నారు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్నారు, లేకపోతే మణిపూర్ ఈస్టర్న్ సైడ్ సపరేట్ అన్నారు, లేదా కర్ణాటక సపరేట్ అన్నారు. వీఆర్ ఆల్రెడీ డివైడెడ్ ఇన్ ప్లేస్. మీకు తెలుసో లేదో ఒక విషయం చెప్తాను వినండి. నేను చాలా సీరియస్ విషయం చెప్తాను వినండి. నేను చెప్పడం కాదు, మీరు కావాలనుకుంటే గూగుల్లో చేయండి. ఈ దేశ సమగ్రత కోసం అనేక సంవత్సరాలుగా రక్తం చిందించి విదేశాల్లో ఒక రా ఏజెంట్స్ గా ఉన్నటువంటి అనేక మంది సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐబీకి సంబంధించిన నేషనల్ ఐబీకి సంబంధించిన కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంటర్వ్యూలైనా మీరు వినండి. ఖచ్చితంగా అనేక రకాలుగా ఈ లోపల ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని భారతదేశంలో ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏదో ఒక రూపంలో భారతదేశంలో తెలంగాణలో మోండా మార్కెట్ లో జరిగిన సంఘటన లేకపోతే ఇంకో దగ్గర జరిగిన సంఘటనకి నేషనల్ ఏజెన్సీలు లేకపోతే దేశస్తుల కుట్రలు ఇవన్నీ కొంచెం ఏంటంటే శ్రవణ్ గారు మనం మాట్లాడుకుంటే ఉదాహరణకి ఒక నిమిషం లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. గతంలో ఉదాహరణకి చెప్తున్నా నేను, మల్కాజ్గిరిలో ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, మల్కాజ్గిరిలో మీరు కార్పొరేటర్ ఉన్నటువంటి మీరు ప్రోగ్రామ్ పోతే అక్కడ జరిగిన సంఘటనకి పాకిస్తాన్ కుట్ర చేసిండా? ఏ ప్రోగ్రామ్ కి పాకిస్తాన్ చెప్పండి. జనరల్ గా చెప్తున్నా నేను, ఒక ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్ పాకిస్తాన్ కుట్ర అదంటలేను, ప్రోగ్రామ్ అంటలేదు సార్. మీరు చాలా రాంగ్ గా దీన్ని మీరు ఇంటర్ప్రిట్ చేయడం. ఇదే ప్రాబ్లం. నేను చెప్పేది ఒకసారి వినండి. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో నేనేమంటున్నా అంటే అలజడి సృష్టించే విధంగా ఉంది, విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరో ఫండెడ్ అంటున్నారు కదా, ఎవరు ఫండెడ్ చేస్తుంటారు? మరి ప్రమోట్ చేసేది ఏజెన్సీసే. ఫండెడ్ ఇప్పుడు ఈ
ఇప్పుడు ఫండ్ చేసింది ఎవరు? ఇప్పుడు పృథ్వీరాజ్ గారు ఫైట్ చేస్తున్నారు, తెలంగాణ షాంగ్ గారు ఫైట్ చేస్తున్నారు, లేకపోతే చాలా మంది గ్రౌండ్ నుంచి ఉన్నారు, పిడమల్ రవి గారు మాట్లాడుతున్నారు. మరి ఇలా ఫండ్ చేసింది ఎవరు? ఫండ్ చేసి ఈ రకంగా చేయమని చెప్పింది ఎవరు? అదే చెప్తున్నా సార్, అదే విధం అంటున్నాను నేను ఏమంటున్నా అంటే ఒక భావాజాలాన్ని ఒక రెచ్చగొట్టే విధాన్ని ప్రజల్లో చొచ్చింపజేసి దాన్ని ఎమోషన్స్ ని రెచ్చగొట్టి ఏదో ఒక రూపంలో దేశంలో అశాంతి అభద్రత భావం ప్రజల మధ్య క్రియేట్ చేసి Straight answer, fund చేసింది ఎవరు? Straight answer, ఎవరు fund చేసిర్రు? నేనేమంటున్నా అదే చెప్తున్నా నేను. ద వే మీరు మీ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ దట్ సిస్టమ్ వర్క్స్. I can understand. నేను ఏమంటున్నానంటే డైరెక్ట్ స్ట్రైట్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఎవరు ఫండ్ చేసిర్రు? సార్ నేను ఏమంటున్నా అంటే ఎవరైనా ఫండ్ చేయొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ నేను చెప్తున్నాను, బంగ్లాదేశ్ షేక్ హసీనా పారిపోయి రావడానికి ఎవరు ఫండ్ చేసి? శ్రవణ్ గారు, don't take it international level. Don't take it international level or national level at least. This is the same issue, sir. Why divide North India and South India? Why divide North India and South India? It's all an issue about go back Marwadi only. Don't compare this to the national and international levels. Okay, ఒకసారి నేను మాట్లాడతాను, మీ వీడియో స్ట్రక్ అయింది. షాంగ్ గారు, మీకు ఎవరో ఫండ్ చేసిర్రు? నిరూపించాలి. సరే సార్, నేనేమంటున్నా, దేశ సమగ్రత రకరకాల పేర్లు చెప్పుకుంటూ ఈ దేశాన్ని రక్షించేది ఒకే రాజకీయ పార్టీ అని ఆ సారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక కార్యకర్తలాగా మాట్లాడితే ఆ సార్కు మేము సమాధానం చెప్పాం. రైట్, రాజకీయ చర్చ పెడతా అంటే రాజకీయ చర్చ పెట్టండి, రాజకీయాలను చర్చిద్దాం, ఎవరు ఈ దేశానికి ఏం చేశారనేది ప్రజల ముందు మన ఛానల్ వేదిక పెడదాం. మేమేమంటున్నాం సూటిగా, సారుకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు మార్వడి కల్చర్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మార్వాడి పెట్టుబడిదారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యాపారులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, ఇంకా మనం చెప్పుకుంటే మళ్ళీ చెప్పొచ్చు సరిగా, ఒక కులం పేరు తీస్తే వాళ్ళకు మీకేం సంబంధం ఉంటుంది? నాకు అర్థంగా కలుగుతా. ఈయన ఎవరో మాట్లాడినటువంటి వ్యక్తి, అవునండి మా ఊర్లో ఉన్నటువంటి కోంట అయినా చచ్చిపోతే మా మాదిగన్నలు డప్పు కొడతారు, మా బ్యాగరన్నలు బొందలు తీడతారు, వాళ్ళ పెళ్లికో పేరంటానికో మమ్మల్ని పిలుస్తారు, మాకు ఇంత భూ వేస్తారు, వాళ్ళు మేము ఒక కూరల్లో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసి ఉంటాం. ఎక్కడి నుంచో వచ్చినటువంటి మార్వాడ అన్నకు మాకు ఏం సంబంధం? ఎటువంటి బంధం ఉంటది? ఎస్, మా గ్రామ అభివృద్ధిలో భాగం కొమ్మట వాళ్ళైనా, మాదిగ వాళ్ళైనా, మాల వాళ్ళైనా, ఇంకా రకరకాల కులాలైనా. మేమేమంటున్నాం, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు, మేము మా స్థానిక వ్యాపారస్తులు మీతో పోటీ పడలేకపోతున్నారు, రకరకాలైనటువంటి పండుగలు కానీ రోజు జరుగుతున్న చర్చే. కాకపోతే ఏంటంటే మీరు ఫండెడ్ అంటున్నారు. వాళ్ళు నిరూపించాలండి. ఎస్, ఆ ఫండెడా? మరి వీళ్ళు దేశంలో మణిపూర్ లో అల్లరి పెట్టడానికి వీళ్ళకే ఫండ్ చేశారా? చొరబాటుదారులు ఈ దేశంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా భారత జవాన్లు చనిపోతారు, బిపిన్ రావత్ చనిపోతారు, 43 మంది పుల్వామా జవాన్లు చనిపోయారు. భారత జవాన్లు, రాజకీయాలు మాట్లాడుకుందామండి. భారత జవాన్లు చనిపోతే ఈ క్రెడిట్ ని తీసుకొని పోయి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. పెట్రోల్ పంపుల దగ్గర, రోడ్ల దగ్గర ఈయన యుద్ధం చేశాడు, ఆయన ఫోటోలు పెట్టుకున్నారు. ఏం మాట్లాడతారండి? రాజకీయాలు ప్రస్తావన తీయకండి సార్ మీరు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి వ్యాపారస్తుల సమస్య, తెలంగాణ కులాల సమస్య, ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య, తెలంగాణ వ్యాపారస్తుల చట్టం, స్థానిక వ్యాపారుల చట్టం తేవాలని మేము కొట్లాడుతూ ఉంటే మీరు పక్కదో పట్టించి సంబంధం లేకుండా మాట్లాడతారు. చర్చ పెట్టండి. ఒక్కసారి శ్రవణ్ మాట్లాడుతున్నారు, షాంగ్ గారు ఒక్కసారి శ్రవణ్ మాట్లాడుతున్నారు. శ్రవణ్ గారు రిక్వెస్ట్ మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ప్లీజ్ డోంట్ కంపేర్ దిస్ ఇష్యూ టు నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్. ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్. మీరు అంటున్న బ్రాడ్ నాలెడ్జ్ మాకు కూడా ఉంది. మీరు అంటున్న విధంగా మేము కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాం. అమెరికాలో ఏం జరుగుతోంది, ఇరాన్లో ఏం జరుగుతోంది, రష్యాలో ఏం జరుగుతోంది, రోజు వార్తల రూపంలో చెప్తూనే ఉన్నాము. బట్ దీన్ని దాంతో కంపేర్ చేయకండి దయచేసి. కన్ఫైన్డ్గా